ఆర్టీసీ డ్రైవర్ అశోక్ పై చర్యల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించిన సమయంలో అటుగా వెళ్తున్న అశోక్ రైతుల ధాన్యం కొనుగోలు చేయాలంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలపై ఓ కాంగ్రెస్ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఘటనపై అధికార పార్టీ పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అంటూ అశోక్ కు జరిగిన అన్యాయంపై ఐ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. ఇక ఐ న్యూస్ కథనాలతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దిగొచ్చారు. అశోక్ పై ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవే తప్ప దురుద్దేశంతో చేసినవి కాదని తెలిపారు. అంతేకాకుండా అశోక్ చెప్పిన సలహాలను ప్రభుత్వం స్వీకరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. తమ్ముడు డ్రైవర్ సంబంధించిన విషయంలో కూడా నిన్న జగిత్యాల జరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ పై మరియు కేంద్ర ప్రభుత్వం వరి ధాన్య కొనుగోలు సకాలంలో చేయాలనే అంశంలో కూడా జరుగుతున్న నిరసన కార్యక్రమాన్ని పక్క నుంచి వెళ్తున్నటువంటి అశోక్ డ్రైవర్ ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిండు. దాన్ని మేము ఎక్కడ కూడా మేము ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని ఏదైతే వరి ధాన్యాన్ని మొక్కజొన్నను కొనుగోలు చేయాలనే అభిప్రాయం చెప్పడం జరిగింది. ఆ విధంగానే తీసుకున్నాం తప్ప ఉద్యోగపరంగా ఎక్కడ కూడా ఇంకా ఎలాంటి ఇబ్బంది అయ్యే కార్యక్రమాలు ఆర్టీసీకి సంబంధించిన అధికారులు చేపట్టలేదు. మరి అనుకోకుండా వాట్సాప్లో ఏం మెసేజ్ వచ్చిందో అది ఏం జరిగిందో మాకు తెలియదు. మేము దానికి సంబంధించిన డిఎం గారితో ఆర్ఎం గారితో మాట్లాడినాము. అశోక్ డ్రైవర్ మేము ఎలాంటి చర్యల పరంగా ఇన్వాల్వ్ చేయలేదు సార్, అది తప్పు అది అని చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా అశోక్ సంబంధించినటువంటి ఉద్యోగ పరంగా ఎలాంటి ఇబ్బంది జరగదు. అశోక్ ఆ తమ్ముడు ఆయన సొంత నిర్ణయాన్ని చెప్పిండు. ఆ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. మరి ప్యాడీ ఎక్కువ వచ్చింది, మొక్కజొన్న ఎక్కువ వచ్చింది, ప్రభుత్వం మీద ఒత్తిడి ఉన్నది, దాంట్లో కొంచెం రైతులకు ఇబ్బంది అయినా మా బాధ్యత నిర్వర్తిస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ అశోక్ ఆర్టీసీ డ్రైవర్ తమ్ముడికి ఎలాంటి ఇబ్బంది జరగదనే విషయాన్ని జిల్లా మంత్రిగా నేను మనవి చేస్తున్నా. అశోక్ తమ్ముడు డ్రైవర్ సంబంధించిన విషయంలో కూడా నిన్న జగిత్యాల జరుగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి అడ్లూరి లక్ష్మణ్ అందుబాటులో ఉన్నారు. నమస్కారం సార్. ఎస్, జగిత్యాలలో ఆర్టీసీ డ్రైవర్ అశోక్ సస్పెన్షన్ పై వెనక్కి తగ్గినట్లుగా కూడా తెలుస్తుంది, ఏమంటారు? అశోక్ సస్పెండ్ చేయలేదండి. అశోక్ ఎవరు కూడా ఎలాంటి కాయిదాలు ఇవ్వలేదండి. కాయిదం ఉంటే షో చేయమని చెప్పండి. ఎవరైతే మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకులు ఉన్నారు కదా, ప్రతిపక్ష నాయకులను ఆయనను తీసేసినట్టు కానీ ఆయన ఏమన్నా సస్పెన్షన్ చేసినట్టు కానీ కాగితం చూపెట్టమనండి. ఇప్పుడు వారికి ఎక్కడ పని ఏం లేదండి. చిన్న చిన్నవి అమాయకులను అడ్డం పెట్టుకుని ఏదో రాజకీయం చేసుడు తప్ప ఏం లేదండి వాళ్ళకు. వాళ్ళ రాజ్యంలో కూడా అన్ని విధాల ప్రజలను అన్ని విధాలు నష్టం చేసిండు, రైతులకు నష్టం చేసిండు, అన్ని వర్గాలను నష్టం చేసి అలా చిన్న విషయం ఏదో సంబంధం లేని ఇష్యూ కాదు. ఇప్పుడు అశోక్ డ్రైవర్ కు అనే విషయంలో సస్పెన్షన్ కానీ లేకపోతే ఆయన తీసేసినట్టు కాగితం చూపెట్టమనండి ఇప్పుడు మాట్లాడే వాళ్ళను. ఓకే, అట్లే లక్ష్మణ్ గారు, అయితే అశోక్ పై ఎలాంటి చర్యలు ఉండవని చెప్పేసి మీరు ముందు నుంచి చెప్తున్నారు. అదే విధంగా కూడా ఇప్పుడు క్లారిటీ కూడా వచ్చేసింది, ఏమంటారు? ఇప్పుడు ఒకటండి మేడం గారు, వాళ్ళ ప్రభుత్వం లోపల ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే ఆర్టీసీ వాళ్ళు బత్తర చేసిండు, వాళ్ళ యూనియన్ రద్దు చేసిండు. చాలా మంది వాళ్ళ హయాంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా ఆర్టీసీ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం లోపల ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు మమ్మల్ని ప్రశ్నించవచ్చు, మమ్మల్ని అడగవచ్చు, మేము వారికి జవాబు చెప్తాం తప్ప ఇలాంటి కక్ష సాయం చర్యలకు పోవాల్సినంత అవసరం మాకు లేదండి. ప్రజలు మాకు పరిపాలన చేయమని అవకాశం ఇచ్చినారు. మా శక్తి వంచన లేకుండా మాకు ఇలా ఇలా క్షేత్ర స్థాయిలో మేము కష్టపడుతున్నామండి. ప్యాడీ ఎక్కువ వచ్చింది, దిగుబడి వచ్చింది, మొక్కజొన్న యొక్క దిగుబడి వచ్చింది. అయినా కూడా మేము డే అండ్ నైట్ కష్టపడి మా జిల్లా కలెక్టర్ కానీ, మా యంత్రాంగం కానీ, అధికారులు కానీ మీరు కనుక్కోండి, మొత్తం ఎంటైర్ రెవెన్యూ కానీ, అగ్రికల్చర్ అధికారులు కానీ, అదేవిధంగా ఆ మొత్తం ఎంటైర్ జిల్లాకు సంబంధించిన అధికారులు, ప్యాడీకి సంబంధించినటువంటి రైతులతో సమన్వయం చేసుకుని ఉన్నదా ఫీల్డ్ మీద లేదా ఒకసారి మీ కెమెరా తీసుకొని మీ ఐ ఛానల్ ద్వారా, ఐ న్యూస్ ద్వారా ఒకసారి కనుక్కోండి. ఫీల్డ్ మీదకి వెళ్ళి మా జగిత్యాల జిల్లాలో ఏమంటుంది 5 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం వచ్చిందని సుమారు 3 లక్షల పైచిలకు వరిధాన్యం కొనుగోలు చేసినాం. ఈ రోజు ఇప్పటి వరకు వాళ్ళ ప్రభుత్వంలో ఏ రోజు కూడా వరిధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తే ఎన్ని రోజులు డబ్బులు పడే కూడా అడ్రస్ లేకుండా ఈ రోజు వరిధాన్యం కొన్న వెంటనే ప్రభుత్వం 3 రోజుల లోపల 4 వర్కింగ్ డేస్ లో అకౌంట్ డబ్బులు పడుతున్నాయి. రైతు ఎంత సంతోషంగా అంత సంతోషంగా ఉన్నాడండి. ఇలా వీళ్ళకి ఏం పని ఏం లేదండి. ఏదో విధంగా వాళ్ళు కళలు ఉన్నారు, మళ్ళీ మేము ప్రభుత్వంలోకి వస్తాము, ప్రజలు మాకు ఏదో అవకాశం ఇస్తారు కానీ ప్రజలు వాళ్ళు నమ్మే పరిస్థితి లేదండి. వారి జన్మ తల కింద పెట్టి కాలు పైన తప్పని చేసినా కూడా
ప్రజలు వాళ్ళు నమ్మరండి వాళ్ళను. ఇవాళ చూడు అశోక్ అనే ఆ బ్రదర్ ఎవరైతే ఉన్నారో చెప్పమనండి, ఒక షో ఇవాళ వాళ్ళ ముందు వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్న రాజకీయ నాయకుల ముందు కాగితం చూపెట్టమనండి. అశోక్ ఆర్టీకి సంబంధించిన అధికారులు ఆయన మేము చర్య తీసుకున్నట్టు ఎలాంటి రాతపూర్వకం కాగితం చూపెట్టమనండి. ఓకే, అలాగే అశోక్ సూచనలు ప్రభుత్వం స్వీకరిస్తుంది అని చెప్పారు మీరు. ఆ విధంగా చెప్పండి. మేడం ఏమంటారు? అశోక్ సూచనలు ఏవైతే చేశారో ఆ సూచనల్ని ప్రభుత్వం స్వీకరిస్తుంది అని చెప్పారు కదా, సో ఆ దిశగా మీరు సూచనలు తీసుకునే అవకాశం ఉందంటారా? వరిధాన్యం కొనాలి, మొక్కజొన్న తప్పకుండా స్వాగతిస్తామండి. ఆయన ఒక పౌరునిగా మమ్మల్ని ప్రజలతో ఎన్నుకోబట్టి మమ్మల్ని అడిగే హక్కు ఆయనకు ఉందండి. మమ్మల్ని ప్రశ్నించే హక్కు మాకు ఉంది. వాళ్ళలాగా మేము ఇప్పుడు నేరల ఇసుక లారీలు పోతే ప్రశ్నిస్తే 3rd డిగ్రీ పెట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేసే ప్రభుత్వం మాది కాదండి. మాది వాళ్ళ నేరల సంఘటనల లోపల నేరల లోపల ఇసుక లారీలు పోతే ఇసుక లారీలకు ఎదురు తిరిగినందుకు దొరగారి ఇసుక లారీలకు ఎదురు తిరిగినందుకు సంతోషరావు అని ఉంటాడు, హ్యాపీరావు. ఆయన లారీలకు ఎదురు తిరిగినందుకు ఆ కేటీఆర్ యొక్క నియోజకవర్గం లోపల ఇప్పటికీ జీవితానికి పనికి రాకుండా 3rd డిగ్రీ కొట్టి పోలీసులతో పెట్టి 3rd డిగ్రీ కొట్టి జీవితాలు మొత్తం సర్వనాశనం చేసిందండి వాళ్ళు. వాళ్ళలాంటి ప్రభుత్వం మాది కాదండి. ఇలా జిల్లా మంత్రి గారు నేను చెప్తున్నానండి, మా అశోక్ బ్రదర్ ఏదైతే ఆర్టీసీ పనిచేస్తున్నటువంటి మా బ్రదర్కి ఏదైతే ఉన్నదో పూర్తిగా అన్ని విషయాల్లో కూడా ఏదైనా అనుకోకుండా ఏదైనా చిన్న విషయాల్లో కూడా ఏదున్నా కూడా నేను బాధ్యత వహిస్తా. ఓకే అండి, ఆ విధంగా జవాబుదారిగా పనిచేస్తాను. కానీ వాళ్ళలాగా వాళ్ళు ఇలా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ హయాం లోపల వాళ్ళ మంత్రులు వస్తుంటే తెల్లారి 4 గంటలకు 5 గంటలకు అరెస్ట్ చేస్తున్నారండి మమ్మల్ని ప్రతిపక్ష నాయకులుగా. అయితే లక్ష్మణ్ గారు అశోక్ ని సస్పెండ్ చేస్తున్నట్లు కూడా వాదనలు వినిపించాయి, వార్తలు వచ్చాయి. అయితే ఈ ఘటనపై చాలా వరకు విమర్శలు కూడా వచ్చాయి. అధికార పార్టీ పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అయితే చూపిస్తుంది అన్నట్లుగా కూడా విమర్శలు వచ్చాయి. లేదండి, ఎలాంటి చేయలేదండి, అది తప్పుడండి. వాళ్ళకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. చూపెట్టమనండి, నేను ఇప్పటికి నేను లైన్ లో ఉంటాను, చూపెట్టమనండి. లేకపోతే నా రేపు మార్నింగ్ అని మీరు లైన్ లో తీసుకోండి, నేను లైన్ లోకి వచ్చి మాట్లాడతాను. నేను మేడం ఆయన అశోక్ను మేము ఎక్కడైనా అశోక్ పేపర్ మీద అశోక్ సస్పెన్షన్ చేసినట్టు కానీ అశోక్ ఉద్యోగపరంగా అశోక్ తొలగించినట్టు కానీ అసలు అశోక్ ఎవరు ఒక లీజు బస్సు మీద డ్రైవర్ గా పనిచేస్తుండే ఆయన ఆర్టీసీ కార్మికుడు కాదు ఆయన. అయినా కూడా మేము బాధ్యత తీసుకుంటాం. చిన్న ఇబ్బంది కూడా అశోక్ జరగదు. ఓకే, అలాగే ఆర్టీసీ డ్రైవర్ అశోక్ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడిచిన నేపథ్యంలో ఇప్పుడు వెనక్కి తగ్గడం వెనక ఏమంటారు? వెనక్కి వాళ్ళకి ఏం జరగలేదండి, అసలు ఏం జరగలేదండి. ఏమంటే కాగితం ఏం చూపెట్టమనండి మీరు. ఇప్పుడు అశోక్ పై చర్య తీసుకున్నట్టు కాగితం చూపెట్టమనండి. వాళ్ళకి ఇట్లా శక్తి ఉంటుంది. అయితే మరి దీనిపై సస్పెండ్ చేస్తున్నట్లుగా కూడా వాదనలు వినిపించి అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా మేడం అనేది ఒకటే మేడం, వార్తలు వినిపించడం పుకార్లు వినిపించడం కాదు మేడం. బీఆర్ఎస్ నేతలు కూడా విమర్శించారు కదా చాలా వరకు. ఎవరండి? బీఆర్ఎస్ నేతలు కూడా విమర్శలు వినిపించారు. పని ఉన్నదండి, వాళ్ళకి ఏం పని లేదండి. వాళ్ళు మొత్తం అడ్రస్ లేకుండా అంటే గంగుల కమలాకర్ జీవన్ రెడ్డి వాదే విమర్శించిన నేపథ్యంలో గంగుల కమలాకర్ అంతే పెద్ద సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి కూడా అవగాహన లేకుండా మాట్లాడుతూ కాగితం చూపెట్టమనండి. జీవన్ రెడ్డి గారిని కాగితం చూపెట్టమనండి. సీనియర్ లీడర్ కదా, 6 సార్లు ఎమ్మెల్యే అయింది కదా, చూపెట్టమనండి ఆయన. ఓకే, తప్పండి అది. వాళ్ళకి ఒక్కటండి, వాళ్ళ పని ఏం లేదండి. అమాయకుడైన కార్మికుని అడ్డం పెట్టుకుని కూడా రాజకీయం చేసే దిగజారి స్థాయికి దిగజారిపోయినాడు వాళ్ళు. అయితే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు అయితే ఆయన విధుల్లోకి మళ్ళీ చేరే అవకాశం ఉందంటారా? మేడం ఆమెను ఏం చేయలేదు మేడం. మీరు ఎందుకు మీరు తిరిగి అటు తిరిగి ఇది మాట్లాడతారు? మీరు అసలు ఏం చేయలేదు మేడం. ఆయన డ్యూటీ చేస్తున్నాడు మేడం. రాత్రి డ్యూటీ ఎక్కుతాడు. అంటే విధుల్లోకి వెళ్తే మీరు సస్పెండ్ అయ్యారు అని చెప్పేసి కూడా వాదనలు వినిపించారు మేడం. అసలు అంత ఎలాంటి చేయలేదు మేడం. ఉంటే కాగితం చూపెట్టమనండి మేడం. నేను ఆయన ఉద్యోగం తొలగించినట్టు కాగితం చూపెట్టమనండి, నేను బాధ్యత వహిస్తా మంత్రిగా, జిల్లా మంత్రిగా నేను బాధ్యత వహిస్తాను. అయితే మెంబర్స్ వాళ్ళందరూ కూడా లెటర్ ఇచ్చినట్లు కూడా మనకు లైవ్ అందుతుంది మేడం. ఆయన తొలగించినట్టు కానీ స్క్రీన్ మీద వస్తుందండి, లెటర్ కూడా క్లియర్ గా వస్తుంది. ఆయనకు సంబంధించి ఒక లెటర్ ఇచ్చారు విధులోంచి తొలగిస్తున్నట్లుగా కూడా ఆ లెటర్ మనకు ఐఎన్ఎస్ స్క్రీన్ పై కూడా వస్తుంది. మరి మీరేమో ఇవ్వలేదు అని చెప్తున్నారు, ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు అంటున్నారు. మేడం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన తొలగించినట్టు ఎక్కడ కూడా కాగితం ఇవ్వలేదు మేడం. తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకు లెటర్ కూడా స్క్రీన్ మీద వస్తుంది, ఐన్యూస్ స్క్రీన్ మీద. మీరేమో ఇవ్వలేదని చెప్తున్నారు, ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు ఆయన మీద అంటున్నారు. మేడం ఇక్కడ నుంచి నేను చెప్తున్నా కదా మేడం, ఆయనకి ఎలాంటి ఇబ్బంది జరగదు, ఎలాంటి ఇబ్బంది లేదు.
మీరు దీన్ని నేను అర్థంతా అది ప్రతిపక్ష పార్టీలకు పని పాట లేకుంటున్నారు, ఏదో ఒకటి మాట్లాడతారు మేడం ఎందుకు దీని విషయాన్ని. మేము కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో కూడా ప్రజలు ఎవరు ప్రశ్నిస్తే జవాబు చెప్పుకుంటే పని చేసుకుంటూ వెళ్తాం తప్ప మేము ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేయం మేడం. అవసరం కూడా మాకు లేదు. ప్రజలు మాకు తీర్పిచ్చిన పని చేయమని కష్టపడి పని చేస్తున్నాం మేడం మేము. అయితే మీ మీద వరుసగా కథనాలు రావటము, అదే విధంగా అంటే పిచ్చుకపై బ్రహ్మాస్త్రం చూపించింది అంటూ కూడా విమర్శలు రావటం వల్లనే వెనక్కి తగ్గింది అనుకోవాలంటారా? మేడం నా మీద పిచ్చుకునే బ్రహ్మాస్త్రం మేడం. మేము ఎవరిని ఏమంటాం మేడం, నేను జిల్లా మంత్రిగా ఉన్నా, నేను ఎప్పుడు 24 ఇంటూ జిల్లాలో 3 వారం 4 రోజులు తిరుగుతాం మేడం. మేము ఎవరిని అరెస్ట్ చేయము, ఎవరిని ఇబ్బంది పెట్టము, ఎవరిని ఒక మాట అన్నాము. మా పని మేము చేసుకుంటున్నాం మేడం. మేము ఆ డ్రైవర్ అశోక్ తమ్ముని మీద మేము మాకేం అవసరం మేడం. మేము ఎక్కడైనా టెలిఫోన్ చేసినట్టు కానీ, అశోక్ తమ్ముని మీద చర్య తీసుకున్నట్టు కానీ, ఎక్కడైనా ఒక ఆఫీసర్తో కానీ ఏదైనా ఆధారం ఉంటే చూపెట్టమనండి మేడం. మాకు సంబంధం లేదు మేడం, అసలు మాకు తెలియని కూడా తెలియదు. అయితే ఇప్పుడు అశోక్ ఎటువంటి ప్రాబ్లం లేదంటారా విధిలో జాయిన్ అవ్వడానికి? కానీ తను మళ్ళీ అసలు అశోక్ అనే తమ్ముడు అనే విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉంది, ఎలాంటి అవసరం కూడా లేదు మేడం. ఆయనకి ఎలాంటి ఇబ్బంది జరగని కూడా జరగలేదు మేడం. ఈ రాజకీయ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వేరే ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అర్థం చేస్తారు తప్ప ఎక్కడ నుంచి ఉద్యోగం ఆయన ఒక ఏదైతే లీజు బస్సు మీద డ్రైవర్ మేడం. ఆయన లీజ్ బస్సు మీద డ్రైవర్ అయినా కూడా ఆ లీజ్ బస్ డ్రైవర్ కి సంబంధించిన ఓనర్ కూడా కావాలంటే నెంబర్ పంపిస్తే ఆయనతో కూడా మీరు మాట్లాడండి. ఇక్కడ కూడా జరగలేదు మేడం, ఎలాంటి పొరపాటు జరగలేదు, ఎలాంటి కూడా జరగలేదు. అట్టిగా అర్థార్థం చేసుకుంటే ఏదో విషయం దొరకాలి, ఏదో విషయం దొరికిందని మాట్లాడు తప్ప వారికి ఏ మాత్రం కూడా అశోక్ ఎలాంటి ఇబ్బంది జరగలేదు మేడం. ఓకే, రైట్ అండి. అడ్లూరి లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ అండి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. అశోక్ తమ్ముడు డ్రైవర్ సంబంధించిన విషయంలో కూడా నిన్న జగిత్యాల జరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ పై మరియు కేంద్ర ప్రభుత్వం వరిధాన్య కొనుగోలు సకాలం చేయాలనే అంశంలో పట్ల జరుగుతున్న నిరసన కార్యక్రమాన్ని పక్క నుంచి వెళ్తున్నటువంటి అశోక్ డ్రైవర్ ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిండు. దాన్ని మేము ఎక్కడ కూడా ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని ఏదైతే వరిధాన్యాన్ని మొక్కజొన్నను కొనుగోలు చేయాలనే అభిప్రాయం చెప్పడం జరిగింది. ఆ విధంగానే తీసుకున్నాం తప్ప ఉద్యోగపరంగా ఎక్కడ కూడా ఇంకా ఎలాంటి ఇబ్బంది అయ్యే కార్యక్రమాలు ఆర్టీసీకి సంబంధించిన అధికారులు చేపట్టలేదు. మరి అనుకోకుండా వాట్సాప్లో ఏం మెసేజ్ వచ్చిందో, అది ఏం జరిగిందో మాకు తెలియదు. మేము దానికి సంబంధించిన డిఎం గారితో ఆర్ఎం గారితో మాట్లాడినాము. అశోక్ డ్రైవర్ మేము ఎలాంటి చర్యల పరంగా ఏమని చేయలేదు సార్, అది తప్పు అది అని చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా అశోక్ సంబంధించినటువంటి ఉద్యోగ పరంగా ఎలాంటి ఇబ్బంది జరగదు. అశోక్ ఆ తమ్ముడు ఆయన సొంత నిర్ణయాన్ని చెప్పిండు, ఆ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. మరి ప్యాడీ ఎక్కువ వచ్చింది, మొక్కజొన్న ఎక్కువ వచ్చింది, ప్రభుత్వం మీద ఒత్తిడి ఉన్నది, దాంట్లో కొంచెం రైతులకు ఇబ్బంది అయినా మా బాధ్యత నిర్వర్తిస్తున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ అశోక్ ఆర్టీసీ డ్రైవర్ తమ్ముడికి ఎలాంటి ఇబ్బంది జరగదనే విషయాన్ని జిల్లా మంత్రిగా నేను మనవి చేస్తున్నా. అశోక్ తమ్ముడు డ్రైవర్ సంబంధించిన విషయంలో కూడా నిన్న జగిత్యాల జరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ పై మరియు కేంద్ర ప్రభుత్వం వరిధాన్య కొనుగోలు సకాలం చేయాలనే అంశంలో పట్ల జరుగుతున్న నిరసన కార్యక్రమాన్ని పక్క నుంచి వెళ్తున్నటువంటి అశోక్ డ్రైవర్ ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిండు. దాన్ని మేము ఎక్కడ కూడా ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని ఏదైతే వరిధాన్యాన్ని మొక్కజొన్నను కొనుగోలు రైట్గా జగిత్యాలలో ఆర్టీసీ డ్రైవర్ అశోక్ పై సస్పెన్షన్ పై వెనక్కి తగ్గింది ప్రభుత్వం. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మా బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు ఫోన్ ద్వారా. కిరణ్ చెప్పండి, ఐన్యూస్ ఎఫెక్ట్ ఆర్టీసీ డ్రైవర్ అశోక్ సస్పెన్షన్ పై కూడా వెనక్కి తగ్గినట్లుగా కూడా తెలుస్తోంది ప్రభుత్వం. ఇప్పటిదాకా అడ్లూరి లక్ష్మణ్ కూడా మాట్లాడారు, ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు, ఇది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా ఆయన మాట్లాడారు.